అందరికీ నమస్తే అండి. అందరూ ఊహించినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది బ్యూరోక్రసీ అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొంతమంది పనితీరు మీద తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదుతో, అలాగే వాళ్ళు ఎక్కడైతే బాధ్యతల్లో విధుల్లో ఉన్నారో ఆ ప్రాంతంలో జరుగుతున్న కొన్ని ఘటనల ఆధారంగా ఈసీ కాస్త పూర్తి స్థాయిలో నిశితంగా పరిశీలించి కొంతమంది అధికారులను ఎన్నికలకు సంబంధం లేకుండా బదిలీ చేసింది. ఒక రకంగా వేటు అనుకోవచ్చు. వాళ్ళు ఎన్నికలకు దూరంగా ఉంటారు, ఎన్నికల విధులకు దూరంగా ఉంటారు. వాళ్ళందరి మీద కూడా ఒక రకంగా వైసీపీ అనుకూల అధికారులు అనే ముద్ర ఉంది. అయితే వాళ్ళు ఎవరు, ఇక్కడితో అయిపోయిందా, ఇంకా ఉన్నాయా అనేవి కూడా నేను ఒకసారి ఈ వీడియోలో చెప్తా. వాళ్ళు ఐఏఎస్లు ముగ్గురు. పి రాజాబాబు ఐఏఎస్, డిఈఓ కృష్ణా జిల్లా. ఎం గౌతమి ఐఏఎస్, డిఈఓ అనంతపురం. డాక్టర్ లక్ష్మీషా ఐఏఎస్, డిఈఓ తిరుపతి. వీళ్ళు ముగ్గురు ఐఏఎస్ అధికారులతో పాటు డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్, నాట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, జిల్లా కలెక్టర్లు అనమాట వీళ్ళు ఒక రకంగా. సో డిఈఓ అని ఉంది కదా, ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఏమో అనుకుంటారేమో, జిల్లా ఎన్నికల అధికారులు అంటే కలెక్టర్లు అని అర్థం. ఇక ఎస్పీలు 5. పరమేశ్వర్ గారు ఐపీఎస్, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారు. అలాగే రవిశంకర్ రెడ్డి గారు ఎస్పీ పల్నాడు. అలాగే జాషువా గారు ఎస్పీ చిత్తూరు. అలాగే కేకేఎన్ అంబురాజన్ గారు ఎస్పీ అనంతపురం. అలాగే కె తిరుమలేశ్వర్ గారు ఎస్పీ నెల్లూరు. ఈ 5 ఎస్పీలతో పాటు జి పాలరాజు గారు ఐజీ గుంటూరు రేంజ్ ఐజీ. మొత్తం మీద 6 ఐపీఎస్ అధికారులు, 3 ఐఏఎస్ అధికారులు కలుపుకుంటే 9 మంది మీద ఈసీ చర్యలు తీసుకుంది. ఈరోజు ఏప్రిల్ 2వ తేదీ, నోట్ చేసుకోండి. వీళ్ళు ద కమిషన్ హ్యాస్ ఆల్సో డైరెక్టెడ్ ద aforesaid officer should hand over the charge to the officer immediate below in rank, or these officers should not be assigned to any election related works till completion of simulations, elections or legislative assembly and house of people. సో చాలా క్లియర్గా ఎన్నికల కమిషను ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చింది. వీళ్ళని బదిలీ చేయండి, ఎన్నికలకు సంబంధం లేని చోటకు బదిలీ చేసి వీళ్ళ స్థానంలో వేరే వాళ్ళని నియమించండి అని చెప్పింది. సో ఇదేనా, ఇక్కడతో అయిపోద్దా? నేను 5 రోజుల కిందట ఒక వీడియో చేశాను, మీ అందరికీ గుర్తుంటే ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 12 మధ్యలో సెన్సేషన్స్ ఉంటాయి అని చెప్పాను. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, చాలామందికి గుర్తుండే ఉంటుంది. నాకు చాలామంది అడిగారు అన్నా నిజమా అని. సో ఏప్రిల్ 5వ తేదీన జరగాల్సింది ఏప్రిల్ 2వ తేదీన జరిగింది, అంతే. కాస్త 3 రోజుల ముందు జరిగింది. అయితే ఇదే ఫైనల్ కాదు, ఇంకా ఉంది, ఇంకా అసలైన సినిమా ఉంది. ఇంకా కొంత కీలకమైన, ఇప్పుడు వీళ్ళందరూ జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు మాత్రమే. సో ఇంకా కీలకమైన అధికారులు కొంత ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ మీద నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఇప్పుడు ఉండదు. ఒకేసారి అందరి మీద పెడితే మరో రకంగా ఉంటుంది టాకు. కాబట్టి కొంచెం బ్రేక్ ఇచ్చి, ఇప్పుడు ఇది 2వ తేదీ కదా, ఒక వారం రోజుల్లో మేబీ 7వ తేదీ తర్వాత ఉండొచ్చు. నాకున్న అంచనా ప్రకారం 7వ తేదీ తర్వాత రాష్ట్ర స్థాయిలో పోలీసు శాఖలో కీలకంగా ఉన్న అధికారులు 2, ఇంటెలిజెన్స్లో కీలకంగా ఉన్న అధికారి 1, అలాగే మరొక 2 ఐఏఎస్లు, ఇలా దాదాపుగా ఇంకొక 6 లేదా 7 ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా ఇటువంటి చర్య తీసుకునే అవకాశం ఉంది. సో ఈరోజు జరిగిన ఈ బదిలీలతో, ఈ ఉత్తర్వుతో ఎన్నికల సినిమా అయిపోలేదు. ఇది యాక్చువల్లీ టీడీపీ అండ్ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణాలు ఇటువంటివే. ఇప్పుడు ఈ మార్పు జరిగింది, ఈ బదిలీ జరిగింది. మరి ఈ ప్రభావం క్షేత్రస్థాయిలో సిబ్బంది మీద ఎంతో కొంత ఉంటుంది, పూర్తిగా ఉంటుందని చెప్పలేం కానీ ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు ఉన్నతాధికారులే బదిలీ అయ్యారు, ఎన్నికలకు సంబంధం లేకుండా వెళ్ళిపోయారు. సో మనమెంత సాధారణంగా ఈ ఎస్ఐ అండ్ సిఐలు వాళ్ళు కావాలని ఒక పార్టీకి అనుకూలంగా చెయ్యరు. వాళ్ళ స్కిన్ వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళ తలనొప్పులు వాళ్ళు తప్పించుకోవడానికి ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మారతారు తప్ప వాళ్ళు కావాలని ఒక పార్టీకి అనుకూలంగా ఉండరు. సో వాళ్ళకు ఉన్నతాధికారుల ఒత్తిళ్ళు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు కారణంగా వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు.
సో ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్లోకి వీళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఈసీ ఇప్పుడు ఈ కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకుంది కాబట్టి దిగువ స్థాయిలో ఉన్న పోలీసు సిబ్బంది ఒక్క 4-5 రోజుల్లో సెట్ అయిపోతారు. ఇంకొక 4-5 రోజుల్లో న్యూట్రల్ అయిపోతారని నేనైతే నా పర్సనల్ ఒపీనియన్. మేబీ అవుతారా లేదా అనేది కొన్ని ఉదాహరణలతో మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ యాక్షన్ ఈరోజు వచ్చిన ఉత్తర్వు ద్వారా మాత్రం ఖచ్చితంగా ఒక ప్రక్షాళన జరుగుద్ది. పోలీసు శాఖలోనూ అధికారుల్లోనూ ఒక ఆలోచన మొదలవుద్ది. అది ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చెప్పలేం. కానీ ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ఉంది, ఇంకా అసలైన సినిమా ఉంది. ఇంకొక వారంలో ఇంకా పెద్ద సినిమా ఉంది, పెద్ద పెద్ద అధికారుల మీదకు వస్తుంది. థ్యాంక్ యూ.